నా కొరకు పొంచిన వారి గతి, నా కన్నులు ఆశ తీర చూచెను, నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులు వినబడను. ఇప్పుడు చూడండి, అంతవరకు భయాందోళన ఉన్నవాడు సడన్గా ఆయన చూచే కోణం మారింది, ఆయన వినే కోణము మారిపోయింది. కారణం ఏంటి? చూచే కోణం మారింది, వినే కోణం మారింది. అంతవరకు రిసోర్సెస్ కనిపించలే. ఇప్పుడు వారు సాగిపోవడం ఆరంభించి అభిషేకించబడినప్పుడు హాగరు జీవితంలో దేవుడు తన కొరకు దాచి ఉంచిన ఊటను కళ్ళారా చూస్తుంది. అంతవరకు అది కనిపించలేదు. ఇప్పుడు చూసే కోణం మారింది, విజన్ మారేసరికి రిసోర్స్ కనిపిస్తుంది. అదే రీతిగా మన జీవితంలో ఎందుకయ్యా ఇక్కడ స్టక్ అయిపోయాను, నేను ఆ గాయంలో మిగిలిపోయాను, ఇంకా వెలితులు ఎందుకున్నాను, నేను ఆత్మీయ క్షామములు ఎందుకున్నాను, క్షేమంలోకి ఎందుకు రాలేకపోతున్నాను, ఎందుకు కరువులో ఉన్నాను, ఎందుకు నా గుండె బరువు అయిపోయింది? ఈరోజు ఈ ప్రశ్నకి జవాబు ఏంటంటే నువ్వు సాగాలి. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ బాటిల్స్ టు బ్రూక్స్, తిత్తిలో నుండి ఎక్కడ రావాలండి? ఉబికేడి నీటి ఊటలకు రావాలి. ఇలా మార్పు రావాలంటే అభిషేకము, తాజా అభిషేకపు అనుభవంలోకి రావాలి. తాజా అభిషేక అనుభవంలో వస్తే దేవుడిని చూచే కొనను ఏం చేస్తాడు? మార్చేస్తాడు. వనరులు ఎక్కడున్నాయో దేవుడు చూపిస్తాడు. విజన్ విల్ టేక్ యూ టు ద ప్రొవిజన్. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కొరతలో ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? వారి చూసే కోణము మారలే. అంతటా అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో చిక్కుకొని ఉన్న పొట్టేలను చూశాడు. హాగరు కన్నులు తెరవబడగా అక్కడ ఉబికెడి నీటి ఊటను చూసింది. ఈరోజు ప్రియ సహోదరి, సాగకుండా అలాగే స్టక్ అయిపోయి ఉన్నావా?